నమస్తే అందరికి శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. గురువు అంటే మన అందరికి గుర్తొచ్చేది దక్షిణామూర్తి. దక్షిణామూర్తి గురించి మన ఛానల్లో వీడియో చేసుకున్నాం కదండి. సో దానికి చాలా వ్యూస్ వచ్చాయి, ఎంతమంది దాన్ని ఇష్టపడ్డారు. సో అందుకే మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే ప్రతి సోమవారం దక్షిణామూర్తి స్తోత్రం ఏదైతే ఉందో అది అందరూ కూడా నేర్చుకోదగిన స్తోత్రం అన్నమాట. లైఫ్ లో ఎక్కడైనా మన అబ్స్టాకిల్స్ కావచ్చు, లైఫ్ ఇక్కడ ఆగిపోయింది, స్టక్ అయిపోయింది, ఇంకా నాకు ముందు ఏం కనిపించట్లేదు, దారి లేదు అన్నప్పుడు దక్షిణామూర్తిని కనుక పట్టుకుంటే ఆయన మనకి గురువై మనందరిని నడిపిస్తూ ఉంటారనమాట. సో అసలు దక్షిణామూర్తిని ఎందుకు మనం పూజించాలి, దక్షిణామూర్తిని ఎందుకు మనం ఉపాసన చేయాలి అంటే ఈ స్తోత్రం చదివితే, ఈ స్తోత్రంలో ఉన్న ప్రతి ఒక్క అర్థం తెలుసుకోగలిగితే దక్షిణామూర్తి యొక్క పూర్తి స్వరూపము, ఆ స్వభావం ఎలా ఉంటుందో కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట అండి. డీటెయిల్ గా మీకు ఈ స్తోత్రంలో ప్రతి ఒక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా వినండి, అలాగే నేర్చుకోండి. ఈ స్తోత్రం లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, PDF డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఈ శ్లోకానికి కనుక మనం స్టార్ట్ చేస్తే ముందు మనకి 3 ధ్యాన శ్లోకాలు ఉంటాయన్నమాట. సో ఆ మూడింటిని చదువుకున్న తర్వాతే ఈ శ్లోకాన్ని స్టార్ట్ చేస్తామండి. సో ఈ రోజు వీడియోలో ఫస్ట్ మనం 3 ధ్యాన శ్లోకాన్ని కంప్లీట్ చేసుకుందాం. అలాగే రేపటి నుంచి నెక్స్ట్ వీక్ సోమవారం నుంచి మనం ఒక మెయిన్ స్తోత్రంలోకి ఎంటర్ అవుతాం అనమాట. సో ఇంట్రడక్షన్ అలాగే ధ్యాన శ్లోకాల గురించి తెలుసుకుందాం వీడియోలో. ఫస్ట్ అయితే మీకు మొత్తం ఒక 3 శ్లోకాలని చదివేస్తాను. చదివిన తర్వాత మీకు వాటి యొక్క అర్థాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం మౌనవ్యాఖ్యాం ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్టాంతే వసుదశిగణై ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల ముని జనానాం జ్ఞానధాతారమారాత్ త్రిగువన గురుమీశం దక్షిణామూర్తిమీడే జనన్నమన్న దుఃఖచ్చే దక్షం నమామి. చిత్రం వడతరోర్మూలే వృద్ధ ఆశిష్యాం గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాం నిదయే సద విద్యానాం వచజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సో ఇలా మనకి 3-4 ధ్యాన శ్లోకాలు ఉంటాయి అనమాట. ఫస్ట్ 4 ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ఈ ధ్యాన శ్లోకం తర్వాత మనం ఆ స్వామివారి యొక్క వర్ణన చదువుతాం అనమాట, స్తోత్రం చదువుతూ ఉంటామండి. సో ఫస్ట్ ధ్యాన శ్లోకంలో ఫస్ట్ స్టాంజా అర్థం ఏంటి అంటే ఓం మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. యువానం అంటే ఏంటంటే ఒక యువకుడైన బాలబ్రహ్మ రూపంలో ఉన్న దక్షిణామూర్తి అన్నమాట. మనకి జనరల్ గా గురు స్వరూపంగా మనకి ఒక శివుని కనుక గురు స్వరూపంగా చూసుకుంటే దక్షిణామూర్తిగా మనం కొలుచుకోవచ్చు. అలాగే విష్ణువుని గురు స్వరూపంగా చూసుకుంటే మనం కొలుచుకోవాల్సింది హయగ్రీవ స్వామి అనమాట. సో ఇలా విష్ణుమూర్తిలో హయగ్రీవ స్వామి, శివుడిలో దక్షిణామూర్తి అనమాట అండి. సో మనకి గురు స్వరూపం అంటే ఈ యొక్క దక్షిణామూర్తి స్వరూపం ఎలా ఉంది, ఆమె ఫస్ట్ లైన్ లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే దక్షిణామూర్తి ఎలా ఉన్నారు, ఆయన వర్ణన ఎలా ఉంది, ఆయన చుట్టూ ఒక ప్రకారం ఎలా ఉందో మనకి ఫస్ట్ స్టాండర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అనమాట. యువానం అంటే ఒక యువకుడైన ఒక మౌన వ్యాఖ్య అంటే మౌనంగా ఉన్న ఒక యువకుడు అనమాట అండి. సో ఆ ఒక యువకుడు ఏం చేస్తున్నాడు అంటే ఎంతో మంది పెద్ద పెద్ద మహానుభావులు అలాగే గొప్పవారు అయిన ఋషులందరూ కూడా ఆయన ముందు కూర్చున్నారు. అంటే చిన్న బాల బ్రహ్మగా ఉన్న ఆ ఒక యువకుడు ముఖంలో ఉన్న కాంతిని చూసి ఆ అందరూ కూడా చుట్టుపక్కల అందరూ కూడా కూర్చున్నారు అనమాట. ఎందుకు అంటే ఆయన వాళ్ళందరికీ కూడా ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనంద రూపం. ఆ స్వామి ఎలా ఉన్నారు అంటే చిన్ముద్ర వేసుకుని ఆనంద రూపంతో చాలా ఒక ముఖంలో తెలియని తేజస్సుతో వచ్చస్తో వెలిగిపోతూ ఉన్నారనమాట. ఈయన ఏం చేస్తున్నారు అక్కడ ఉండి అంటే అందరికీ కూడా మౌనంగా ఉంటూనే ధ్యానాన్ని బోధిస్తున్నారు అనమాట. అంటే ఆయన ధ్యానాన్ని అందరికీ అందిస్తున్నారనమాట అండి. చాలా మౌన వ్యాఖ్య అని ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ లో అర్థమైంది. ఎందుకంటే మాటలు అంటే డైరెక్ట్ గా చెప్పకుండా మౌనంగా ఉంటూనే ఎంతో మంది జ్ఞానాన్ని అందిస్తున్నారు. అలా ఎవరికి అందిస్తున్నారు అంటే పెద్దగా ఉన్న ఋషులకి, అలాగే పెద్ద వయసులో ఉన్న వృద్ధులైన ఋషులకు, గొప్ప గొప్ప మహానుభావులందరికీ కూడా ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు అనమాట అండి.
సో నెక్స్ట్ ఏంటంటే మనకి వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం. ఇది ఎక్కడ జరుగుతుంది, ఈ యొక్క సిచ్యువేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఇది భూమి మీద వటవృక్షము కింద జరుగుతుంది అనమాట అండి. ఏం జరుగుతుంది అంటే సకల ముని జనానం అంటే అందరి మునులు కూడా అక్కడ వచ్చి ఆసీనులయ్యారు. జ్ఞానధాతారం ఆరాత్ అంటే అందరి మునులు కూడా జ్ఞానాన్ని పొందుతున్నారు అనమాట. ఎక్కడి నుంచి, ఆ ఒక బటముల వాసుడైన దక్షిణామూర్తి నుంచి ఈ యొక్క మునులందరూ కూడా జ్ఞానాన్ని పొందుతున్నారు అనమాట. అది ఎలా ఉంది అంటే త్రిభువన గురుమి విషయం అంటే ఈ యొక్క త్రిభువనాలు అంటే 3 లోకాలన్నీ కూడా గురుమూర్తి ఎవరు మనకి దక్షిణామూర్తి అనమాట. త్రిభువన గురుమి విషయం దక్షిణామూర్తి మీడే జన్మమరణ దుఃఖచ్చే దక్షం నమామి అంటే ఆయన్ని కొలుచుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే జన్మ మరణాల నుంచి దుఃఖాల నుంచి మనకి దక్షించబడతాం అంటే మనం లైక్ కాపాడబడతాం అనమాట అండి. దక్షిణ నమామి. ఇక్కడ ఇంకోటి ఏంటి మనకి ఇలా మనకి ఈ సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. నెక్స్ట్ లైన్ ఏంటి, చిత్రం పడతారో మూలే వృద్ధ శిష్య గురు యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్య చిన్న సంశయ అంటే ఇక్కడ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఒక చిత్రం ఒక ఆశ్చర్యంగా ఉంది అన్నమాట. ఎందుకు ఆశ్చర్యంగా ఉంది అంటే ఆయన ఏమి మాట్లాడట్లేదు, ఆయన చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా వృద్ధులు, అలాగే ఆ వృద్ధులందరికీ కూడా ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. ఎలా ప్రసాదిస్తున్నారు అంటే చాలా ఆశ్చర్యంగా మౌనంగా చిన్న ముద్ర వేసుకుని ఆయన ధ్యానాన్ని ప్రసాదిస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే దక్షిణామూర్తి అనే ఒక ఫామ్ ఎలా ఉంటుంది అంటే మన బాడీలో ఉన్న ఇన్నర్ సోల్ రిప్రజెంట్ చేసే ఫామ్ మనకి దక్షిణామూర్తి ఫామ్ అన్నమాట. సో ఇక్కడ ఇంకొక ధ్యాన శ్లోకం ఏంటంటే నిధయే సర్వ విద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః అంటే అన్ని గురువులకి గురువు అంటే నిధయే అంటే నిధి అంటే ఏంటి మనకి గొప్ప ఘనమైన అని అర్థం అనమాట. అంటే బంగారు నిధి అంటూ ఉంటాం. నిధి అంటే అనంతం. సో అనంత గురువులు అంటే ఎంతమంది గురువు ఉన్నా కూడా అందరి గురువుల కన్నా గొప్ప గురువు మనకి దక్షిణామూర్తి అనమాట. అలాగే బిషజే అంటే మనకి మెడిసిన్ అనమాట. అంటే ఎన్ని రోగాలకి భవరోగాలు కావచ్చు, లేకపోతే శారీరక రుగ్మతులు, మానసిక రుగ్మతులు, ఎన్ని రోగాలు కూడా అంటే ఈ యొక్క భవరోగం ఇలా లైక్ ఈ యొక్క ప్రకృతిలో ఉన్న రోగాలన్నింటినీ కూడా ఒకే ఒక ఔషధం ఒకే ఒక మూలిక ఎవరు అంటే మనకి దక్షిణామూర్తి అనమాట. విషుదే భవరోగిణాం గురవే సర్వలోకానం అంటే సర్వలోకానికి గురువు ఎవరు మనకి దక్షిణామూర్తి. గురవే సర్వలోకానం దక్షిణామూర్తయే నమః. సో ఈ విధంగా మనకి దక్షిణామూర్తి శ్లోకంలో ఉన్న ఫస్ట్ 4 జ్ఞాన శ్లోకాలని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట అండి. సో నెక్స్ట్ వీడియోలో దక్షిణామూర్తి యొక్క మెయిన్ స్తోత్రంలో ఫస్ట్ 2 శ్లోకాలు తెలుసుకుంటాము. ఇలా మనకి ఒక్కొక్క 2 చొప్పున అంటే మొత్తం 10 ఉంటాయి స్తోత్రాలు. సో 2 చొప్పున చేసుకుంటూ ఒక 5 వీడియోస్ లో మొత్తం ఇది దీని 6 వీడియో అవుతుంది. ఇది కాకుండా ఇంకొక 5 వీడియోస్ మన ఛానల్ రాబోతున్నాయి అనమాట. సో ఈ 5 వీడియోస్ లో మొత్తం దక్షిణామూర్తి వీడియోస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయండి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. ఇలా ఎన్నో వీడియోస్ ఎన్నో సిరీస్ మేము తీసుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే ఎక్కడెక్కడైనా నాకైనా తప్పులు చెప్పినా నేనేమైనా తప్పుగా చెప్పినా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే నేను కూడా నిత్యంగా విద్యార్థినే కాబట్టి నేను తెలుసుకుంటాను. సో అందరం కలిసి నేర్చుకుందాం, అందరం కలిసి తెలుసుకుందాం. ఓకేనా? శ్రీమాత్రే నమః. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. శ్రీ గురుమూర్తే నమో నమః.